శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాస్ట్ని. మే 10వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి మంచి వేళా విశేషం ఇది. ఎందుకంటే మేషరాశిలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించడం, మే 1వ తారీఖున ప్రవేశ కాలం అనేది కూడా మొదలు చేశారు. 12 రోజులు మనకు పుష్కరాలు మొదలవుతాయి. ఏ పుష్కరాలండి? నర్మదా నది యొక్క పుష్కరాలు, నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ఇది చాలా అద్భుతం. ఈ నర్మదా నది తీరం ఒడ్డునే ఓంకారేశ్వరుడు వెలిశాడు. మనకు జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్. దీనికంటే ముందు నేను ఏం చేస్తానంటే 24వ తారీఖున నేను ఈ యొక్క భారతదేశ యాత్రలు చేస్తున్నాను. అందులో భాగంగా వైష్ణోదేవి ఆలయం, మాతా వైష్ణోదేవి శక్తిపీఠము అమ్మవారిని దర్శించుకొని ఒక 10 కేజీల వరకు అనుమతితో ఆ యొక్క బీజాక్షరాలకు నేను ఈ యొక్క గోమతి చక్రాలను తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలు పంపిస్తాను, అమ్మవారి దగ్గర పూజించినటువంటి. చాలా శక్తివంతమైనవండి. లక్ష్మీ కుబేర హోమంలో జరిపించి మరీ నేను పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. దీంతో పాటుగా ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ గంగానది పుష్కరాలలో 18 ప్రతి వ్యక్తికి 18 బీజాక్షరాలు దాంట్లో వేసి ఆ పవిత్రమైనటువంటి నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీ ఇంటికి నేను పోస్ట్ చేస్తాను. ఈ 5 బీజాక్షరాలు, ఈ 5 గోమతి చక్రాలు మరియు ఈ యొక్క ఈ నది పుష్కర జలము అనేది కూడా, ఈ 2 కూడా మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటారు మీరు? లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్నటువంటి వారికి ఏం జరుగుతుంది? యాక్చువల్గా కుబేరుడు నిజంగా ధనాన్ని ఎంత అపర కుబేరుడే. వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పు ఇచ్చాడంట. ఇప్పటికీ ఆ వడ్డీ కడుతూనే ఉంటాడు అని మనకు గ్రంథాలు చెప్తూనే ఉన్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇప్పటికీ మనకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కుబేరునికి అప్పు ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నాడంట. అంటే కుబేరుడు అంతటి కుబేరుడు. అలాంటి కుబేరుడు లక్ష్మీ కుబేర హోమంతో కనుక మనం ఆ యొక్క లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే కుబేరుడు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అంటే మనకు దేనికి లోటుపాటు లేకుండా మనం ఉండగలుగుతాం. కాబట్టి మే 10వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ప్రతి ఒక్కరు జరిపించుకోండి, మీకు చాలా మంచి మేలు జరుగుతుందండి. దాంతో పాటుగా నేను పుష్కర జలాన్ని పంపిస్తున్నాను, 5 గోమతి చక్రాలను పంపిస్తున్నాను. అదేవిధంగా లక్ష్మీ కుబేర హోమం అనేది మే 10వ తారీఖున మీరు ఎవరూ రానవసరం లేదు. మీ గోత్రనామాలు మీరు వేరే దేశాలలో, విదేశాలలో ఉన్నా కూడా, వేరే రాష్ట్రాలలో, జిల్లాలలో ఉన్నా కూడా మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా జరిపించి తప్పకుండా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు కలిగే విధంగా నేను తప్పకుండా చేస్తానండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.